ఇక మరో అంశం చూసుకున్నట్లయితే గవర్నర్ల నియామకాలను కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతుంది. ఏపీ నుంచి ఇప్పటికే గవర్నర్గా ఖమ్మంపాటి హరిబాబు ఉండగా ఇక ఆ రాష్ట్రానికి చెందిన టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్గా నియమించింది. మరోవైపు పదవీకాలం ముగిసిందనే సాకుతో తెలంగాణకు చెందిన బండారు దత్తాత్రేయను హర్యానా గవర్నర్ పదవి నుంచి తప్పించింది. ఆయనను కొనసాగించే అవకాశం ఉన్న కేంద్రం పరిగణించకపోవడం గమనార్హం. ఆయన స్థానంలో ప్రొఫెసర్ ఆశిమ్ కుమార్ను కోచ్ను నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో సీనియర్ బీజేపీ నాయకులు ఉన్నా వారి పేర్లను కేంద్రం పరిగణలోకి తీసుకోలేదు. ఏపీకి పెద్దపీట వేస్తున్న కేంద్రం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తుందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. రెడ్డిగా గవర్నర్ల నియామకాలను కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతుంది. ఏపీ నుంచి ఇప్పటికే గవర్నర్గా ఖమ్మంపాటి హరిబాబు ఉండగా ఆ రాష్ట్రానికి చెందిన టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్గా నియమించింది. మరోవైపు పదవీకాలం ముగిసిందనే సాకుతో తెలంగాణకు బండారు దత్తాత్రేయను హర్యానా గవర్నర్ పదవి నుంచి తప్పించింది. ఇక ఆయనను కొనసాగించే అవకాశం ఉన్న కేంద్రం పరిగణించకపోవడం గమనార్హంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్లో అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి, చెప్పండి, నిజంగా తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందా అనుకోవచ్చా? థ్యాంక్ యూ వరుణ్. బీజేపీ అంటే ఇప్పుడు తాజాగా ముగ్గురు గవర్నర్లు రాష్ట్రపతి నియమిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం కొంత సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నప్పటికీ కారణం రాజకీయ సమీకరణలు, పార్టీకి వారు చేసిన సేవలు, తర్వాత రాజకీయ పొత్తులలో భాగంగా ఇచ్చిన హామీలు, వీటన్నింటినీ ఆధారంగా చేసుకొని కొన్ని నిర్ణయాలను తీసుకునే అవసరం ఉంది. అందులో భాగంగానే ఏపీకి ఒక గవర్నర్ పదవిని, నిన్నటి వరకు తెలంగాణకు ఇద్దరు గవర్నర్గా ఉన్నారు. ఒకరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి త్రిపుర గవర్నర్ నల్లు ఇందర్సేన్ రెడ్డి, నిన్నటి వరకు హర్యానా గవర్నర్గా ఉన్నటువంటి బండారు దత్తాత్రేయ. ఈరోజు ఇద్దరు గవర్నర్లు ఏపీకి అయ్యారు, ఒకరు తెలంగాణకు వచ్చారని చెప్పేసి కొంత చర్చ జరుగుతూ ఉన్నది. అయితే దత్తాత్రేయ విషయంలో కొంత చూస్తూ ఉంటే వయోభారం ఒకటి, 75 సంవత్సరాలు పదవి అనేది ఒకటి, ఈ రెండు పరిగణలో పాటు అశోక్ గజపతిరాజుకు ఇవ్వడానికి కారణాలు 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ అంటే బీజేపీకి సరిపోయేంత నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీకి కావాల్సిన సీట్లు రాకపోవడంతో అటు బీహార్ చెందినటువంటి నితీష్ కుమార్ సహాయము, అదేవిధంగా ఏపీకి చెందిన చంద్రబాబు నాయుడు సహాయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ సహాయంలో తీసుకున్నప్పుడు అప్పట్లో పొత్తుల్లో భాగంగా ఎన్డీఏలో భాగస్వామ్యం కావాలని టీడీపీ నిర్ణయించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడుతో జరిగిన చర్చల సందర్భంగా ఒక గవర్నర్ పదవి, 2 కేంద్ర మంత్రుల పదవులతో పాటు కొన్ని కీలకమైన ఏపీ అభివృద్ధి విషయంలో కొంత హామీలు అప్పట్లో ఎన్డీఏ కూటమి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చి నరేంద్ర మోడీ ఇచ్చారు. అయితే అందులో భాగంగానే ఇప్పుడు అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కిందని చెప్పొచ్చు. ముఖ్యంగా అంటే ఇటు ఏపీకి సంబంధించినటువంటి విషయంలో ఏపీ పునర్నిర్మాణంలో భాగంగా రాజధాని అమరావతి నిర్మాణము, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కావాల్సినటువంటి నిధులు, మిగతా అంశాలు, వీటన్నిటి మీద కేంద్ర ప్రభుత్వం అంటే ఈ విభజన తర్వాత ఏపీ కొంత నష్టపోయింది. గడిచిన 5 ఏళ్లలో గత ప్రభుత్వం
ఏమీ చేయలేదు అని కొంత ఉన్న నేపథ్యంలో అక్కడి ప్రజల్లో నిరాశ నిస్పృహలు ఉన్నాయన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని కీలకమైన హామీలను నరేంద్ర మోడీ ద్వారా ఎన్డీఏ కూటమిలో చర్చించి కొన్నింటిని తీసుకున్నారు. అందులో భాగంగానే ఇటు నిధులు వాళ్ళకు రాజధాని నిర్మాణానికి కానీ మిగతా అంశాలు కానీ వాళ్ళకు ఇతోధికంగా రైల్వే ప్రాజెక్టులు కానీ ఓడరేవుల నిర్మాణం కానీ రాజధాని నిర్మాణం కానీ మిగతా అంశాలు రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు వీటికి సంబంధించిన విషయంలో కానీ ఇవన్నీ కూడా నిధులు వాళ్ళకు కొంత ఇతోధికంగా అంతా ఉన్నాయి. మొన్నటి బడ్జెట్లో కూడా ఏపీకి కొంత ఎక్కువ ఇచ్చారు, తెలంగాణకి ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం కొంత గగ్గోలు పెట్టింది. అయితే దీని విషయంలో యూపీఏకు అంటే ఎన్డీఏకు కావాల్సినటువంటి బలం కావాలి, చంద్రబాబు నాయుడు సహాయం ఉండాలి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో లేకపోతే ఆ ప్రభుత్వం మనుగడ ఇబ్బందిగా ఉంటుంది అన్నది ఒకటైతే, ప్రభుత్వానికి కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు సహకరిస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఏపీ ప్రభుత్వానికి కొంత నిధులు ఇస్తూ ఉన్నారు. అందులో భాగంగానే గవర్నర్ పదవి రాజకీయ ఒప్పందాలలో భాగంగా 2 కేంద్ర మంత్రులు ఒక గవర్నర్ పదవి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన నేపథ్యంలో అశోక్ గజపతిరాజుకి రైట్ కృష్ణమూర్తి. అయితే ఇటు పక్క ఇదే సేమ్ టైం ఇప్పుడు తెలంగాణ కూడా దాదాపు 8 మంది ఎంపీల్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది బీజేపీ గవర్నమెంట్కి. బట్ అయినా కానీ ఇక్కడ ఎందుకు తెలంగాణ మీద కేవలం సవితి తల్లి ప్రేమ మాత్రమే చూపించడానికి గల కారణాలండి. అక్కడ తెలుగుదేశం పార్టీ ఇచ్చినా కానీ ఇక్కడ వచ్చేసరికి డైరెక్ట్గా 8 మంది ఎంపీలు ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్. ఎందుకు సవితి తల్లి ప్రేమ తెలంగాణ మీద ఏమని చెప్పుకోవాలి అసలు? ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. నిన్నటి వరకు తెలంగాణకు 2 గవర్నర్లు, తెలంగాణ నుంచి ఇద్దరు నేతలు గవర్నర్లుగా వెళ్ళారు. ఈరోజు ఏపీ నుంచి వెళ్ళారు. రేపు మళ్ళొకసారి తెలంగాణ కూడా అవకాశాలు వచ్చే అవసరం ఉంది. అయితే ఇదే విషయాన్ని బీజేపీ నేతలు కూడా చెప్తా ఉన్నారు. మాకు ఎటువంటి కేంద్ర ప్రభుత్వం మాకు వివక్ష అనేది ఇక్కడ కనబడతలేదు. కారణం ఏంటంటే రాజకీయ ఒప్పందాల్లో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగానే మంత్రి పదవి అంటే తెలంగాణకు 2 మంత్రులు ఉన్నారు, అదేవిధంగా ఏపీకి కూడా 2 మంత్రులు ఉన్నారు. నిన్నటి వరకు తెలంగాణకు 2 గవర్నర్లు ఉన్నారు, ఏపీకి 1 మాత్రమే ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొకరిని తీసుకోవడం తప్పేంటి అంటే షేరింగ్. ఇప్పుడు ఏపీ 2 ఉండని 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఏపీలో 2 గవర్నర్లు ఉంటే తెలంగాణకు 1 గవర్నర్ ఉన్న తప్పేంటి? ఏపీలో ఏపీకి చెందిన నాయకులకు 2 గవర్నర్ పదవులు కట్టబెట్టినప్పుడు తెలంగాణ సమయంలో 1 గవర్నర్ పదవి కట్టబెట్టారు. మళ్ళీ రేపు తెలంగాణకు 2 ఇవ్వచ్చు. దాంట్లో ఎటువంటి వివక్ష అనేది లేదు. వివక్ష అనేది కొంత కేవలం రాజకీయ కోణంలో చూడడంతో ఇవన్నీ వస్తూ ఉన్నాయి ఈ సమస్యలు. కాబట్టి ఇక్కడ వివక్ష అనేది లేదు. పార్టీలు బీజేపీ ఎక్కడ ఎవరు పనిచేస్తారు, ఎవరు ఏ స్థానంలో ఉంచితే కరెక్ట్గా వాళ్ళు ఫిట్ అవుతారు, దానికి పూర్తి స్థాయిలో ఆ పదవికి న్యాయం చేయగలరు అన్న కోణంలో ఆలోచన చేసి ఇస్తూ ఉన్నారు. అందులో భాగంగానే బీజేపీ నుంచి ఏపీకి చెందిన బీజేపీ హరిబాబు ప్రస్తుతం గవర్నర్గా ఉన్నారు. నిన్నటి నియామకాలలో టీడీపీకి చెందినటువంటి అశోక్ గజపతిరాజు గారు వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు ఇంద్రసేన్ రెడ్డి త్రిపుర గవర్నర్గా ఉన్నారు. నిన్నటి వరకు హర్యానా గవర్నర్గా ఉన్నటువంటి బండారు దత్తాత్రేయని తప్పించారు. ఆయన వయోభారం కానీ మిగతా విషయాలు ఆయన 6 ఏళ్ళు పదవీ కాలం పూర్తయింది. ఈ నేపథ్యంలో ఉంచారు. కానీ ఇక్కడ ఎవరిని కించపరచాలి, ఎవరినో సంతృప్తి పరచాలి అనేది ఎక్కడా లేదు అని చెప్పేసి బీజేపీ నాయకులు వస్తున్నటువంటి స్పందన వరుణ్. Right. Thank you, Krishnamurthy, for the clear updates.